రిపోర్టులు మారాయి అనేసి మనం ఇప్పుడు కాదు దాదాపు ఒక వారం నుంచి అయితే అనాలిసిస్ అయితే చేస్తాను ఉన్నాం. ఆ అనాలిసిస్ ఎంతవరకు నిజము అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే రేపు సండే అనాలిసిస్లో మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, పాలు తాగిన తర్వాత కావ్య పాలు అయితే తాగేసింది కదా, ఆ పాలు తాగిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవబోతుంది, రాజ్ ఇంకా దుగ్గిరాల ఫ్యామిలీకి విలన్ అవబోతున్నాడా, ఇప్పుడు ఆల్రెడీ 50% అయితే విలన్ అయ్యాడు, ఇంకా 100% విలన్ అవబోతున్నాడా, రాహుల్ వేసే స్టెప్పులు ఎలా అంటున్నాయి, అసలు రిపోర్ట్స్ మార్చింది ఎవరు, కళ్యాణ్ ఎందుకు అంత సడన్గా వచ్చాడు, కళ్యాణ్కి డాక్టర్ ఫోన్ చేసి ఏం చెప్పింది, దాని గురించి అంతా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేసి మాత్రం చూడండి ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కామెంట్లకు రిప్లై ఇవ్వండి, కామెంట్లకి నేను 1 or 2 అవర్స్లో అయితే ఇస్తాను రిప్లై. అలాగే నిన్న నేను రివ్యూ చేయకపోవడానికి కారణం అంటే ఫుల్ కంప్లీట్గా అయితే ఆ డ్రీమ్ ఎపిసోడ్ కాబట్టి, డ్రీమ్ ఎపిసోడ్లో నేను ఎంత చెప్పినా కానీ మీకు అది తక్కువ అవుతుంది, దానికోసం అని అయితే చేయలేదు. అలాగే కొంచెం బిజీగా ఉండకూడదు చేయలేదు. ఇంకొక అప్డేటు, మన ఛానల్లో అన్ని ఛానల్కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్, అన్ని సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఒకవేళ వేరే సీరియల్ రివ్యూ చేసినా చేయకపోయినా కానీ బ్రహ్మముడి రివ్యూ అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే వస్తుంటుంది. వేరే సీరియల్ రివ్యూలు మీకు కావాలనుకుంటే డిపెండ్స్ ఆన్ స్టోరీ, అంటే స్టోరీ కానీ ఇంపార్టెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే వస్తుంది. నిన్న నేను పోల్ పెట్టాను, పోల్లో బెస్ట్ కపుల్స్ ఎవరు అనేసి. దాంట్లో టీఆర్పీ రేటింగ్స్లో అయితే నేను క్వశ్చన్ అయితే అడిగాను. ఏం క్వశ్చన్ అడిగా అంటే బెస్ట్ కపుల్స్ ఎవర్ గ్రీన్, అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే కపుల్స్ ఎవరు అని అయితే అడిగాను. దాంట్లో టీఆర్పీ రేటింగ్స్ వీడియో ఎవరైనా మిస్ అయితే చూడండి. అక్కడ 95% అంటే 90 to 95% రాజ్ కావ్య అనేసి అయితే చెప్పారు. అప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ నేను వాల్ ఫోటోని పెడితే మళ్ళీ వాల్కే ఎక్కువ క్లిక్స్ వస్తాయి కాబట్టి, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, నా ఫాలోవర్స్ బ్రహ్మముడి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ క్లిక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి నేను వాల్ పేరు పెట్టకుండా కమ్యూనిటీ ట్యాబ్లో నలుగురు పేర్లు అయితే పెట్టాను. ఒకటి దీప, కార్తీక్, ఇంకోటి వచ్చి బాలు, మీనా, అలాగే ధీరజ్, ప్రేమ, ఇంకోటి వచ్చి వాళ్ళ పేరు నువ్వుంటే నా జతగా దేవా, మిథున, వీళ్ళ గురించి అయితే చెప్పాను. అదొకటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి. మీరు బ్రహ్మముడిని తక్కువ చేస్తూ ఉంటారు, మీరు బ్రహ్మముడి వీడియోలు చేయలేదు అని అనుకోవద్దండి. బ్రహ్మముడి ఎలాగన్నా ఉంది, నేనైతే ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే మీరు డైహార్డ్ ఫ్యాన్స్ నా రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. దానికోసం అనేసి నిన్న కల ఎపిసోడ్ అనేసి 99.9% అయితే చేయలేదు, లేకపోతే ఏదో ఒక టైంలో ఫ్రీ టైంలో అయితే చేసేసి ఉంటాను ఖచ్చితంగా. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లో కానీ నేర్పినట్టయితే మొత్తానికైతే నిన్న కల ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి మనం పాయింట్ కానీ మాట్లాడుకున్నట్టయితే మన కళ్యాణ్ పోయేసి వాళ్ళ అన్నకైతే చెప్పాడు, అన్నయ్య ఈ విధంగా నువ్వు ఎందుకు అందరి దగ్గర చెడ్డోడైపోతావు, ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పావంటే అందరూ పోయి మన వదినకి అయితే సర్ది చెప్తారు, సర్ది చెప్పిన తర్వాత మన వదిన ఆటోమేటిక్గా మారుతుంది అనేసి అయితే అక్కడ చెప్పారు. అక్కడ చెప్తే సరే అనేసి మన రాజు పోయేసి అక్కడ మొత్తానికైతే వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పారు, ఈ విధంగా ఏం ప్రాబ్లం వచ్చిందిరా, ఎందుకురా నువ్వు ఈ విధంగా చేస్తాను అని వాళ్ళ అమ్మ గట్టిగా నిలదీసే కొందికి నాకు ప్రాబ్లం కాదమ్మా, కళావతికి ప్రాబ్లం, కళావతికి ఆ బిడ్డకు కానీ జన్మనిస్తే కళావతి మనకు దూరం అవుతుంది. ఇప్పుడు 2 కన్నులు ఉన్నాయి మనకి, ఒక్కన్ని ఏ కన్ను కావాలని నువ్వు కోరుకో అంటే ఎలా కోరుకుంటావమ్మా, అందుకోసం అనేసి మనకు కళావతికి నాకు ఎన్నో కష్టాలు పడింది కళావతి, ఆ కళావతి కష్టాలని నేను ఇప్పుడు ఈ విధంగా అన్యాయం చేయలేను, నా బిడ్డ కోసం అనేసి అన్యాయం చేయలేను, కావ్యాన్ని ఎలాగైనా బ్రతికించుకుందాం అనేసి అయితే నేను ఈ విధంగా చేస్తాను అనేసి రాజు అయితే చెప్పాడు. ఫుల్ సెంటిమెంటల్, సూపర్ అనిపించింది. అది సూపర్ అనిపించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ వచ్చి కావ్యకు కూడా చెప్పినారు. కావ్యకు కూడా చెప్తే కావ్య అందరూ చెప్పినారు, అందరూ ప్రతి ఒక్కరు కావ్య వద్దు కావ్య సరే అనేసి డిసైడ్ అయినారు. మొత్తాన్ని డిసైడ్ అయితే కావ్య మాత్రం పదే పదే నా బిడ్డ నేను లేకపోయినా పర్లేదు, నా బిడ్డ బతకాలి అనేసి కావ్య అయితే చెప్పిన మాట చెప్పకుండా అని చెప్పింది. అక్కడ ఇంకొక మాట కూడా మనకు చెప్పారు, అసలు కావ్యకి ఈ ప్రెగ్నెన్సీ పోతే ఇంకొక ప్రెగ్నెన్సీ రాదా అని మనకు ఒక డౌట్ ఉంది కదా, అంటే ఇప్పుడు కానీ ఒకవేళ కావ్య కానీ బిడ్డను కనకపోయిందంటే ఎప్పటికీ బిడ్డను కందా అనేసి అక్కడైతే మన రాజు అయితే డిసైడ్ చేశారు. అంటే ఈ ఇంటికి వారసు రాకపోయినా కానీ పర్లేదు, నువ్వు కావాలనుకుంటా ఉంటారు, ఒక అబ్బాయి ఆ ఇంటికి పిల్లలు లేకపోయినా వారసులు లేకపోయినా యాక్సెప్ట్ చేస్తానంటే నువ్వు చేయాలి అనేసి అందరూ ప్రెజర్ అయితే చేశారు. ప్రెజర్ చేసినా కానీ మన కావ్య అయితే నా ప్రాణాలు పోయినా పర్లేదు, నేను ఎన్నెన్నో ఆశలు కన్నాను, నేను ఎన్నో కలలు కన్నాను, అసలు నా బిడ్డని ఎలాగ పెంచాలనుకున్నాను, దుగ్గిరాల ఫ్యామిలీకి ఒక వజ్రంలాగా పెంచాలనుకున్నాను, అక్రమదారిలో పోకుండా ఎలాగైతే ఒక దుగ్గిరాల ఫ్యామిలీలో ఒక మంచి కుటుంబంలో మంచి అబ్బాయిలాగా పెంచాలనుకున్నాను, ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలనుకున్నాను అనేసి ఒక తల్లి ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఎన్ని కలలు కంతుందో అన్ని కలలు కన్నా అనేసి మన కావ్య అయితే చెప్పింది. కావ్య చెప్పిన తర్వాత ఇంట్లో అందరూ అన్ని పక్కల నుంచి బాణాలు వచ్చేస్తాయి చూడండి, అంటే నువ్వు చేసుకోవాల్సిందే అనేసి అందరూ సీ కొందికి
మన కళావతి స్ట్రోక్ కోల్పోయి పడిపోతుంది. స్ట్రోక్ కోల్పోయి పడిపోయినప్పుడు అక్కడ ఈ కావ్య మన రాజు గతం గుర్తొచ్చినట్టు ఈరోజు ఎపిసోడ్లో అయితే లేస్తాడు. అక్కడ అయ్యో నేను చెప్పకూడదు, నేను చెప్పినా అంటే కళావతికి మళ్ళీ ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా కళావతికి అయితే దూరం అయిపోయే ఛాన్స్ ఉంది, కళావతి ఎలాగైనా సరే ఒప్పుకోదు అనేసి మన రాజు అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినాడు. గట్టిగా ఫిక్స్ అయిపోయిన తర్వాత రాజు ఇంకా కళావతికి చెప్పకూడదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు అనే కొద్దికి రాహుల్ ఇక్కడ వెరీ డేంజర్ స్టెప్ అయితే వేశాడు. ఏం చెప్పాడంటే అక్కడ అది కలైపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయకుండా దిగులుగా కూర్చోంటే ఎప్పుడు మనకు పంచాయతీలు జరిగేటివి అలాంటిది దుగ్గిరాల ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ బాధపడటం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అందరూ ఎవరు భోజనం చేయకుండా కూర్చోంటే మన రాహుల్ మాత్రం మంచి స్టెప్ వేసి సరే నేను ఆడతాను, మీరు అడగకపోయినా పర్లేదు నేను ఆడతాను అనేసి ఇప్పుడు కావ్య దగ్గర కొంచెం మన స్వప్న దగ్గర కొంచెం పర్సెంట్ మంచోడు అయినాడు కదా. ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళందరి దగ్గర మంచోడు అయిపోయి ఆఫీస్లో రాజు ఎలాగపోడు ఆఫీస్లో కూర్చోవాలనేసి ఖచ్చితంగా పావులు కలుపుతా ఉన్నాడు అనేసి మనకి ఈరోజు ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సరే అనేసి ఎవరు అడగద్దండి నేను అడగతాను అనేసి అన్నాడు. ఇక్కడ చూడండి అసలు రాజు ముందర ఒక మాట మాట్లాడాలన్నా కానీ భయపడే కళ్యాణ్ అంటా మన రాహుల్ అలాంటిది రాజు క్వశ్చన్ మార్క్ చేసేంత వచ్చాడు. అంటే చూడండి ఎలా ఉందంటే సిచ్యువేషను, రాజు ఎంత హీనం అయిపోతా ఉన్నాడు, ఎంత బలహీనుడు అయిపోతా ఉన్నాడు. అసలు లాస్ట్ వీక్ అని చూసుకున్నట్టే మనం రాజు దేవునితో కొట్లాడినాడు, నా ప్రాణాలు ఇచ్చైనా సరే నా బిడ్డని నా భార్యని కాపాడుకుంటాను. అలాంటిది మన రాజే పాలల్లో మాత్రం మందు కలపడం మాత్రం చాలా 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 అసలు డైరెక్టర్ గారు ఏం ఆలోచిస్తా ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత రాహుల్ అయితే మొత్తానికి అయితే వాళ్ళందరి దగ్గర మాట తీసుకున్న తర్వాత తెల్లారిన తర్వాత అక్కడ మన కళావతికి అయితే మళ్ళీ చెప్పాడు, నువ్వు చేసుకోవా అంటే నా మాట ఫైనల్ మాట అనేసి మన కావ్య అయితే చెప్పేసింది. సరే అనేసి ఇంట్లో అందరూ మార్నింగ్ సమావేశం అయితే అయ్యారు. మార్నింగ్ సమావేశంలో మన రాజు వచ్చి పేపర్ చదువుతా ఉంటే అక్కడ రాహుల్ వచ్చి ప్రశ్నిస్తాడు. రాహుల్ నువ్వు మాట మార్చుకోవా, ఏం చేస్తావు నువ్వు, అసలు ఎందుకు చేస్తావు అనేసి రాహుల్ అయితే అడిగాడు. నీకు అడిగే అర్హత లేదన్నా కానీ ఇంట్లో వాళ్ళందరూ నిలదీసే ముందుకి నేను కళావతి ఇంకా బాగా తిరగాలనుకుంటాను, ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటాను. పెళ్ళైనప్పటి నుంచి నేను మా కళావతిని అయితే కావ్యనైతే బాగా చూసుకోలేకపోయాను, ఇప్పుడైనా బాగా చూసుకునే అవకాశం వచ్చింది, ఇప్పుడు పిల్లలు పుడితే నేను బాగా చూసుకోలేను అనేసి మన రాజు అయితే అందుకోసం అనేసి నేను ఈ విధంగా చేస్తాను అనేసి అయితే చెప్పాడు. అప్పుడు అపర్ణ గారు మేము చూసుకుంటాం రా, నీకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాము, నువ్వు మీరిద్దరూ సంతోషంగా ఉండండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి అనేసి మన అపర్ణ గారు చెప్పినా కానీ అక్కడ రాజు అయితే అర్కీస్ ఒకరోజు చూసుకుంటారు, ఒక వారం చూసుకుంటారు, ఒక నెల చూసుకుంటారు, సంవత్సరాలు మీరు చూసుకోలేరు కదా అనేసి అయితే మన రాజు అయితే అక్కడ ఓపెన్ అవ్వలేక అక్కడ రాజు అయితే మన అపర్ణ గారికి అయితే ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత నా బిడ్డ నేను ఏమైనా చేసుకుంటాను అనేసి అంటే అక్కడ మన రాహుల్ అయితే దానికి ఒక మాట అన్నాడు, నా బిడ్డ ఏమైనా చేసుకుంటా అంటే ఈ ప్రపంచంలో భూగోళంలో ఎవరు మిగలరు అంతే కదా. ఇప్పుడు నా బిడ్డ అనుకుంటా అంటే నా బిడ్డ అనుకుంటే వాడు ఒక తప్పు చేశానంటే ఆ బిడ్డని ఏమైనా చేశామంటే అప్పుడు భూగోళంలో ఎవరు మిగులుతారు. ఇప్పుడు మనం ఉంటాం, మన నాన్నోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆ విధంగా రాహుల్ అడిగిన మాట కరెక్ట్ అనిపించింది. ఆ పాయింట్ చిన్న పాయింట్లో రాహుల్ చాలా ప్లస్ అయిపోతా ఉండే. ఆ విషయము వీళ్ళకి తెలియట్లే మొద్దులకి. ఆ రాహుల్ పావులు కదపుతాను ఎన్ని రోజులు రుద్రాణి గారు నా కొడుకు వాట్స్ రావాలి అనేసి మంట పైన ఇచ్చాలుతా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తానంటే చిన్నగా పొగ ఊపుతా ఉన్నాడు, మంట ఇంకా కింద నుంచి ఊపుతా ఉన్నాడు మంట పైకి వచ్చేదానికి. రుద్రాణి గారు ఏం చేస్తా ఉంటారు, కనపడినట్టు పెట్రోల్ పోసా ఉన్నారు బగబగ మంటని అనేసి. ఇక్కడ రాహుల్ వచ్చి కింద పొయ్యిలో పొగ ఊపితే మనకు మంట ఎలా అయితే పైకి వస్తుందో అంటే మంట రగిలిస్తూ ఉన్నాడు ఇప్పుడు కొంచెము. ఆ విధంగా రాహుల్ అయితే పావులు కలిపి మొత్తానికి అయితే మంచి పేరు అయితే కొట్టేస్తా ఉన్నాడు. నెక్స్ట్ వీక్లో మాట్లాడుతున్నాం ఏం జరిగింది అనేసి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మన రాజు అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాడు. ఒకటి నువ్వు నాతో ఉంటావా, నా బిడ్డ ఉంటావా అంటే నేను అక్కడ కావ్య ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అన్ని ప్రాబ్లమ్స్ వదిలిపోదు కాబట్టి కావ్య అయితే రాస్తూనే ఉంటుంది, అక్కడికి పోదు. రాస్తూ ఉన్నా కానీ అక్కడ మనకు చూపించినారు కదా, రేపు అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూపించారు. ఇక్కడ ప్రెగ్నెన్సీ మన శ్రీమంతం జరుగుతుందంటే శ్రీమంతం జరిగే ఛాన్స్ అయితే దుగ్గిరాల ఫ్యామిలీలో ఉంటే శ్రీమంతం అనేది జరుగుతుంది, దుగ్గిరాల ఫ్యామిలీలో లేకుండా వెళ్ళిపోతే మాత్రం శ్రీమంతం జరిగేదానికి తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. అక్కడ పాలలో అక్కడ పౌడర్ వేసి కలుపుకొని పోయాడు కదా, పౌడర్ వేసి కలుపుకొని పోయిన తర్వాత ఆ పాలు అయితే నిన్నటి వరకు ఏంది కొసుబుసులు అన్నారు, ఈరోజు పాలు తెచ్చిచ్చారు అనేసి మన కావ్యకి అయితే డౌట్ వచ్చినా కానీ ఇంకా భర్త ప్రతిరోజు సేవ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు చూపించారు కదా ప్రతిరోజు సేవ చేస్తూ ఉన్నాడు, అలాంటి సేవ చేసే అతను ఇలా చేస్తాడు అనేసి ఏ భార్యనో అనుకోదు. అక్కడైతే తెచ్చిచ్చే ముందు మన కావ్య అయితే తాగేసిన తర్వాత అక్కడ రాహుల్ మన కళ్యాణ్ అయితే పరిగెత్తా వచ్చి అన్నయ్య ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు చూశాడు. అన్నయ్య ఏం చేస్తా ఉన్నట్టు చూస్తే అక్కడ
ఒకవేళ ఏదన్నా పాజిటివ్ వే ఉండొచ్చు, రిపోర్ట్స్ మారకుండా. ఒకవేళ ఏదైనా పాజిటివ్, ఒక ఎక్స్పర్ట్ని కలిశాను, ఆల్రెడీ ఎక్స్పర్ట్లు కలిశారు, అందరినీ పెద్ద పెద్ద డాక్టర్లను మీట్ అయ్యారు. అక్కడ అది నాకు తెలిసినంత వరకు అది పాసిబుల్ కాదు. అంటే ఒక 10% చెప్తాను అనుకోండి. అక్కడ అన్న చూశాను, ఈ విధంగా డాక్టర్ ఫోన్ చేసింది, వదినకి ఎలాంటి ప్రాబ్లం లేదంట, వదిన సంతోషంగా ఉందంట, హ్యాపీగా ఉందంట అనేసి అయితే మన రాజుకి అయితే చెప్పే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అక్కడ చెప్పే ఛాన్స్ ఉంది, కానీ చెప్పే ఛాన్స్ ఉండేటప్పుడు అక్కడ ఆల్రెడీ కావ్య పాలు తాగేసింది. పాలు తాగేస్తే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ పోతుంది. ప్రెగ్నెన్సీ పోతే మళ్ళీ రాజుకి కష్టాలు మొదలవుతాయి. ఈ కావ్యాన్ని కాపాడుకోవాలా? ఇప్పుడు మళ్ళీ కావ్యాకి రాజుకి మధ్య ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే రిపోర్ట్స్ మారాయి అనేసి డాక్టర్ ఫోన్ చేశారు, రిపోర్ట్స్ మారిపోయాయట అనేసి కళ్యాణ్ చెప్పే ఛాన్స్ ఉంది. దాని గురించి రేపు మీరేమనుకుంటారంటారు కింద కామెంట్ చేయండి. రేపు మీ కామెంట్స్ని కన్సిడర్ చేసి కొంచెము మనం అనాలిసిస్ చేసి కొన్ని న్యూస్ పేపర్లు వాటి ద్వారా కొంచెం తెలుసుకొని అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి రేపు సండే అనాలిసిస్లో చెప్తాను. వీడియో ఎంతవరకు చూస్తుంటే నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.